ఫోన్స్ గురించి 10 ఇంట్రెస్టింగ్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు వీడియోలో చూసేద్దాం. నెంబర్ 1, ఫోన్ లో ఫుల్ సిగ్నల్ బర్స్ ఉంటే మంచి కనెక్షన్ ఉంటుంది అనేది నిజం కాదు. అలా ఫుల్ సిగ్నల్ బర్స్ చూపిస్తుంది అంటే మీ నెట్వర్క్ టవర్ దగ్గరలో ఉన్నట్టే, దాంతో స్పీడ్ కి ఎలాంటి సంబంధం లేదు. నెంబర్ 2, ఈ ప్రపంచంలో ప్రాపర్ టాయిలెట్ ఫెసిలిటీస్ అండ్ టూత్ బ్రష్ యూస్ చేసే వాళ్ళ కంటే కూడా ఫోన్స్ యూస్ చేసే వాళ్ళ నెంబర్ చాలా ఎక్కువ. నెంబర్ 3, బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్న యాప్స్ ని క్లోజ్ చేస్తే మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉంటుంది అనేది నిజం కాదు. ఇన్ఫాక్ట్ అలా క్లోజ్ చేసిన యాప్స్ ని రీఓపెన్ చేయడానికి ఎక్కువ సిస్టమ్ రిసోర్సెస్ అవసరం అవుతాయి కాబట్టి అప్పుడే ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. నెంబర్ 4, ఇండియన్ మార్కెట్ ని చైనీస్ ప్రొడక్ట్స్ కంప్లీట్ గా డామినేట్ చేస్తున్నాయి అనేది నిజం. షామీ, ఒప్పో, వివో, రియల్మీ ఇలాంటి బ్రాండ్స్ అన్ని కలిపి మోర్ దాన్ 60% చైనీస్ ప్రొడక్ట్స్ తో ఇండియన్ మార్కెట్ ని డామినేట్ చేస్తున్నాయి. నెంబర్ 5, ఎక్కువ మెగాపిక్సెల్ కెమెరా ఉంటే మంచి క్వాలిటీ ఉంటుంది అనేది అబద్ధం. ఇమేజ్ క్వాలిటీ అనేది ఫోన్ లో యూస్ చేసే కెమెరా సెన్సార్, దాని సైజ్, లెన్స్ క్వాలిటీ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 6, స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తున్న చాలా మంది ఐదర్ గేమింగ్, సోషల్ నెట్వర్కింగ్ లేదా షాపింగ్ కోసం మాత్రమే యూస్ చేస్తున్నారు, నాట్ ఫర్ కాల్స్ ఆర్ టెక్స్టింగ్. నెంబర్ 7, ఓవర్ నైట్ ఛార్జ్ చేస్తే ఫోన్ బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది అనేది ఒకప్పుడు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు. ప్రెజెంట్ స్మార్ట్ ఫోన్స్ లో ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత బిల్ట్ ఇన్ మెకానిజం వల్ల ఛార్జింగ్ ఆగిపోతుంది. నెంబర్ 8, ఫోన్ బ్యాటరీని ఫుల్ గా డ్రైన్ చేసిన తర్వాత ఛార్జ్ చేస్తే బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది అనేది కూడా నిజం కాదు. ఇప్పుడు మోస్ట్లీ స్మార్ట్ ఫోన్స్ లో లిథియం బ్యాటరీస్ ని యూస్ చేస్తున్నారు కాబట్టి 20% to 80% మధ్యలో బ్యాటరీని మెయింటైన్ చేస్తే బెటర్. నెంబర్ 9, ఒరిజినల్ ఛార్జర్ ని యూస్ చేయడం, ఫోన్ సాఫ్ట్వేర్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అండ్ దాంతో పాటు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ని అవాయిడ్ చేయడం వల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ రోజులు బెటర్ గా ఉంటుంది. నెంబర్ 10, ఫోన్ బ్రౌజర్స్ లో ప్రైవేట్ లేదా ఇన్కాగ్నిటో మోడ్ ని యూస్ చేయడం వల్ల మన డేటా సేఫ్ అనేది కూడా నిజం కాదు. ఇలా ప్రైవేట్ అండ్ ఇన్కాగ్నిటో మోడ్స్ ని యూస్ చేస్తే కూడా మన డేటా షేర్ అవుతుంది అండ్ స్టోర్ కూడా అవుతుంది. సో నైట్ వారియర్స్ అందరూ కొంచెం జాగ్రత్త.